వయోవృద్ధులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి సీతక్క. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేడుకలో పాల్గొన్నారు మంత్రి. వృద్ధుల ఫిర్యాదు నమోదు కోసం రూపొందించిన యాప్ను ప్రారంభించారు. ఇక నుంచి ఆర్డీఓ, కలెక్టరేట్ కార్యాలయాలకు వెళ్లకుండానే మీ సేవా కేంద్రాల్లోనే వయోవృద్ధులు ఫిర్యాదు చేయవచ్చన్నారు. వృద్ధుల పోషణ, సంరక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడంతో పాటు పిల్లల ప్రేమకు నోచుకొని తల్లిదండ్రులకు తిరిగి ఆస్తిని అప్పగించేలా చర్యలు చేపడతామన్నారు. కేంద్ర ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్లు పెంచాలని డిమాండ్ చేశారు మంత్రి సీతక్క. కాబట్టి ఈ అంతర్జాతీయ ఏజ్ పెరుగుతా ఉన్న కొద్దీ మన ఫ్యూచర్ ఏంటిది, మన అంతిమం చివరి దశ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనల్ని చూస్తున్నటువంటి పిల్లల యొక్క బిహేవియర్ను బట్టి, ప్రవర్తనను బట్టి మనకు ఆ భయము లేదా నమ్మకం రెండు వస్తాయి. మంచిగా చూసే పిల్లలు ఉంటేనేమో ఎస్, నాకు చివరి వరకు కాల్ చేయబడిపోయినా, బెడ్ మీద నుంచి లేవలేకపోయినా నాకు నా పిల్లలు చూడగలుగుతున్నటువంటి నమ్మకము, ధైర్యం ఉంటుంది. కానీ మనము నడుస్తూ మంచిగా మన పనులు మనం చేసుకునే స్థాయిలో ఉన్నప్పుడు కూడా చీదరింపులు, ఆస్తుల కోసం అవమానాలు, ఇళ్ల నుంచి వెళ్ళగొట్టి ఎక్కడో మరి ప్రైవేట్ సెంటర్లలో ఎన్జిఓస్ పెట్టేటువంటి కాడ కావచ్చు, ఆశ్రమాలు వేయడము, లేదా రోడ్డు మీదకి తీసుకుపోయి పడేయడము, వీళ్ళు మా తల్లిదండ్రులు కాదని చెప్పడము, ఇంట్లోకి ఎవరైనా వస్తే వీళ్ళు మా తల్లిదండ్రులు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడము, ఇలాంటి వాళ్ళ యొక్క బిహేవియర్ చూసినప్పుడు ఇప్పుడు మనకు అందరికి కూడా భయం అనిపిస్తుంది. కాబట్టి మీ అందరికీ మన ప్రభుత్వం ఉంది, ప్రజా ప్రభుత్వం ఉంది. Adjudicating and appellate authority as per MWPSC. Target written already.